వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. క్షిప్రగణపతి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ స్వామి సన్నిధిలో స్వామి అనుగ్రహంతో చెప్పుకు వస్తున్న శివరహస్య ప్రవచన మహాయజ్ఞం, విశేషించి రుభుగీత అనబడేటువంటి అత్యంత ఉత్కృష్టమైనటువంటి బ్రహ్మ విద్యా శాస్త్రాన్ని విస్తారంగా మనం చెప్పుకున్నాం. అదంతటినీ రుభువు నిధాగుడికి చెప్పిన తర్వాత దీన్ని వివరించినటువంటి సుబ్రహ్మణ్యుడు జైగీష వ్యాధి ముళ్ళుతో చెప్తున్నది ఏంటంటే, ఈ జ్ఞానం పరమమైనటువంటిది, కానీ ఇటువంటి జ్ఞానం భక్తి లేని వారికి లభించదు గనక ధర్మబద్ధమైన జీవితం, ఈశ్వర స్పృహ, ఈశ్వర ప్రేమ కలిగినటువంటి భక్తి సాధన, ఈ రెండు ఉండాలి. అవి ఉన్నవారికి ఈశ్వరుడు అనుగ్రహం వల్లనే జ్ఞానం వస్తుంది. దానికి ఉదాహరణగా సుదర్శనుడు అనేటువంటి భక్తుడు విష్ణువుని ఆరాధించి విష్ణు కృపచేత సాధన పండడానికి అనువైన చోటు ఏది, ఆ చోటికి తీసుకువెళ్ళబడ్డాడు. అదే వారణాసి. అందుకే సాధన ఎప్పుడు కూడా దివ్యక్షేత్రాల్లో చేయాలి. మన ఇంట్లో చేసిన దానికంటే క్షేత్రాల్లో చేసింది ఎక్కువ పండుతుంది. అందుకే క్షేత్రాలు ఉన్నాయి, సాధన కోసమే క్షేత్రములు. అందుకే మహానుభావుడు అత్యంత ఉత్కృష్టమైన క్షేత్రానికి చేరుకున్నాడు. అక్కడ విష్ణువు ఉపదేశించిన పద్ధతిలో కొన్నేళ్లు సాధన చేసిన తర్వాత ఆ సాధనకు సంతోషించి అప్పుడు నారాయణుడు శివ సహస్రనామ విద్యను ఉపదేశించాడు. అంటే అది పొందడానికి కూడా అన్నేళ్లు సాధన అర్హతను కల్పించింది. సంవత్సరం పాటు ఆ సహస్రనామాల సాధన చేసి శివుని మళ్ళీ పద్ధతిగా ఆరాధన చేయడం వల్ల ఆ సంవత్సరాంతంలో విశ్వనాథుడికి కైవల్యాన్ని ప్రసాదించాడు, తారకాన్ని ఉపదేశించి అని చెప్పుకుంటూ, కనుక శివనామ విద్యకి, శివ మంత్ర విద్యకి, శివ సాధనకి ఉన్న క్షేత్రాల్లో సర్వోత్తమైన క్షేత్రం ఏది అని అమ్మవారు అడగగానే కాశీ గురించి చెప్పడం మొదలుపెట్టాడు. రుభుగీతకు ముందు మనం చెప్పుకున్నటువంటి కొన్ని విషయాలు చాలా మంది గుర్తుండుంటాయి. అందులో విశేషించి ఒక మాట చెప్తాడు. క్షేత్రముల గురించి చెప్తూ ఎంత చక్కని పద్ధతిలో ఉంటుందో శివరహస్య కూర్పు మాత్రం. మొదటి నుంచి మనం చెప్పుకున్నవన్నీ ఇప్పుడు మరి స్మరించనక్కర్లేదు, కానీ క్షేత్రాల గురించి చెప్పినప్పుడు ముందు జ్యోతిర్లింగాల యొక్క చిట్టా చెప్తాడు, వివరం చెప్పడం. ఆ తర్వాత మల్లికార్జున మహాక్షేత్రం, కేదారేశ్వరుడు, అదేవిధంగా రామలింగేశ్వరుడు, వైద్యనాథుడు, నాగనాథుడు, ఇలా అనేక క్షేత్రములు చెప్తూ జ్యోతిర్లింగ స్థానములు మాత్రమే కాకుండా హరిద్వార్ మొదలైనటువంటి చోట్లు కూడా వివరించి చెప్పినప్పుడు అమ్మవారికి ప్రశ్న వేస్తారు. జ్యోతిర్లింగాలు అన్నిటి గురించి చెప్పు, వారణాసి గురించి పేరొక్కడే చెప్పుకొని చెప్పలేదు. ఏమిటంటే అది ప్రత్యేకంగా మళ్ళీ చెప్తాలే అన్నాడు. ఆ ప్రత్యేకం మొదలుపెట్టాడు మొన్నటి నుంచి. ఆయన గుర్తుపెట్టుకున్నాడండి. ఆ ప్రత్యేకత అవుతుంది. ఇంకో ప్రత్యేకత ఉంది, కావేరీ తీరంలో ఉన్న దివ్యములు కూడా నేను చెప్పలేదు, మళ్ళీ చెప్తాలే అన్నాడు ఆయన. కనుక రెండు మిగిలాయి. ఆ వారణాసి శివరహస్యం మొత్తం మీద అత్యంత అధికమైన అధ్యాయాలతో ఉన్నటువంటిది. ఈ అధ్యాయాల గురించి ప్రత్యేకం ఏంటంటే, వీటిని పారాయణ చేస్తే కాశీవాస ఫలం లభిస్తుంది, కాశీవాస అవరోధాలు తొలగుతాయి. అదేవిధంగా కాశీలో ఏవైనా తెలిసి తెలియక దోషాలు చేసినట్లయితే ఈ అధ్యాయ శ్రవణం వల్ల పఠనం వల్ల తొలగుతాయి అంటున్నారంటే, ఎన్ని సుకృతాలు చేసుకున్నామో. పరమ పావనమైన ఈ వేళ కాశీ మాహాత్మ్యాన్ని చెప్పేటువంటి అరుదైన కాశీ రహస్య విషయాలు మనం తెలుసుకుంటున్నాం. శ్రవణ మాత్రం చేత ధన్యులను చేసేటువంటివి. అయితే ఇక్కడ కాశీ రహస్యమే చెప్తున్నాం కనుక స్థూల కాశీ, సూక్ష్మ కాశీ అనే రెండు విషయములు నేను చెప్పడం జరిగింది. భౌమ కాశీ, దివ్య కాశీ అని దానికి. భౌమము అంటే ఇంద్రియాలతో గ్రహించేది భౌమము, ఇంద్రియాలతో గ్రహించలేని దివ్యము. ప్రతి క్షేత్రానికి రెండు ఉంటాయి సమాంతరంగా. అందుకు భౌతికంగా ఎలా ఉన్నప్పటికీ శాస్త్రములందు క్షేత్రము గురించి తెలుసుకుని దానిపై శ్రద్ధ వహించి క్షేత్రసేవ చేయాలే తప్ప ఏమిటండి అంత పాడుగా ఉంది, ఇలా ఉన్నారు అనకూడదు. కలియుగంలో అలాగే ఉంటాయి క్షేత్రాలన్నీ కూడా తెలుసుకోండి. ఎందుకంటే మానవులు పాప జీవనంలో ఎక్కువ మంది ఉంటారు కలియుగంలో, పాప సంస్కారాలతో పుట్టిన వాళ్ళు. అందుకే ఆస్తికులు అనిపించుకునే వాళ్ళు కూడా సగం ఆస్తికులే ఉంటారు, కానీ పూర్ణాస్తికులు ఉండరు. కొందరు వేదాంతం గొప్పదంటూ ఉంటారు, దైవాన్ని, భక్తిని, ఆలయాలను నిందిస్తుంటారు. కొందరు ఇవే పట్టుకుంటారు, ఒక తామస ప్రవృత్తితో వెళుతూ ఉంటారు. ఇలా రకరకాలైనటువంటి వైషమ్యాలు, అయోమయాలు కలియుగంలో ఎక్కువైపోతాయి. అందువల్ల అనేక క్షేత్రాల్లో స్వాభావికమైన శక్తి లోపల అంతర్లీనమైపోతుంది, ఇదివరకు ఇట్లా ప్రకటింపబడదు. అలాగే కాశీ కూడా మిగిలిన క్షేత్రంలో భిన్నము కాకుండా అనేక విధములైనటువంటి వైమనస్యాలతో, వైషమ్యాలతో ఉన్నట్టే కనబడుతుంది.
అయితే మిగిలిన చోట్ల అది బాగా అంతర్లీనమైపోతుంది. కాశీలో ఎన్ని రకాల వైషమ్యాలు కనబడ్డా దాని దివ్య శక్తి ఎప్పుడూ ప్రకటంగానే ఉంటుంది. అది దాని యొక్క ప్రత్యేకత. అందుకే కలియుగంలో కూడా దెబ్బతిన్న క్షేత్రాల గురించి మనం అనేక మార్లు చెప్పుకున్నాం. అలాంటి క్షేత్రాలు వారణాసి అత్యంత ప్రధానమైనది. అయితే కలి ప్రభావం అక్కడ ఉండదా అంటే, కలి లక్షణాలు ఉంటాయి కానీ కలి ప్రభావం ఉండదు. ప్రభావం వేరు, లక్షణం వేరు. ప్రభావం అంటే ఇంపాక్ట్, లక్షణాలు అంటే సిమ్టమ్స్. కలి లక్షణాలు అక్కడ కనబడుతూనే ఉంటాయి. ఎందుకంటే ఉచ్చం నీచం లేకుండా ప్రవర్తించే మానవులు, మర్యాదలు లేని వాళ్ళు కనబడుతూనే ఉంటారు. అదేవిధంగా పద్ధతులు, శాస్త్రాలను అతిక్రమించి ప్రవర్తించే వాళ్ళు కూడా కనబడతారు. అలాంటి ఉన్నప్పటికీ కూడా ఆ దివ్యమైన కాశీ ఏదుందో దాన్ని మనం భావించాలి. అందుకే కాశీని చూస్తున్నంతసేపు ఆ సూక్ష్మ కాశీ భావన కావాలి. కానీ భౌమ కాశీ, దివ్య కాశీ మధ్యలో ఒక కాశీ ఉందండి, భావకాశి. ఇక్కడ భావకాశి పట్టుకోవాలి. మన యాత్ర భావకాశిలో చేయాలి. భౌమంలో తిరుగుతూ భావంతో దివ్యత్వాన్ని పట్టుకోవాలి. ఎందుకంటే అనుభవం వచ్చే వరకు భావమే, భావం దివ్యత్వాన్ని పట్టుకోవాలి. కనబడేదాన్ని ఏం భావిస్తాం, కనబడని దాన్ని భావించాలి. కానీ కనబడే క్షేత్రంలో తిరుగుతూ కనబడని కాశీని శాస్త్రంలో చెప్పిన దాన్ని భావించాలి. ఇష్టానుసారం భావించకూడదు, ఉన్నదాన్ని భావించాలి. ఉన్నది మనకు కనబడకుండా ఉన్నది గనక మనం భావించుకుని ఆ సత్యాన్ని భావనతో పట్టుకుంటున్నాం. అది క్రమంగా సాధనా రూపమై అనుభవంగా మనకు సిద్ధించాలి. అందుకే ఆ సూక్ష్మ కాశీ వర్ణంలో అంతర్గేహం అనే అంశాన్ని చెప్పుకున్నాం. మొత్తం పంచక్రోశాత్మైన కాశీ అంతా కాంతిపుంజం, కానీ అందులో దివ్యమైనటువంటి హర్మ్యములు, గోపురాలు, మండపాలు, స్తంభాలు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా మామూలు భూమి యందు దొరికే శిలలతో తయారైనవి కావు. అవి అలౌకికమైనటువంటి రత్నములతో, ధాతువులతో నిర్మితమై విస్తారమైన ప్రాకారాలతో ఉంటాయి. అనేక కోట్ల మంది భైరవాది సేనలు రక్షిస్తూ ఉంటారు కాశీని. ఆ సూక్ష్మ కాశీలో ఉండేటువంటి అంశం అది. అది ఎప్పుడు క్షతి ఉండదు దానికి, అది ఎప్పుడు చెదరదు. ప్రళయకాలాల్లో కూడా భూమి మొదలుగా అన్ని గ్రహాలు వెళ్ళిపోయినా కాశీ ఉండిపోతుంది. మళ్ళీ సృష్టి ఆరంభంలో జ్యోతిర్మయమైన ధామం ఈ భూమి యందు ఈ భరతవర్షానికి లభిస్తుంది. ఇది భారతదేశం చేసుకున్న భాగ్యం అది అని ఆ సూక్ష్మ కాశీ అనే విషయమే బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం వర్ణిస్తున్నదంతా సూక్ష్మ కాశీ. ఎందుకంటే అప్పటి స్థూల కాశీ స్వరూపము ఇప్పుడు మార్పు చాలా చెందింది. అయినా మార్పు చెందనివి కూడా చాలా ఉన్నాయి. ఎంత ఘోర కలిలో కూడా కావాలనుకున్న వాళ్ళకి కాశీ కావలసినంత ఇస్తుందండి. ఇది తెలుసుకోండి. ఈ వాక్యం అలాగే గుర్తుపెట్టుకోండి. నిజంగా సాధకులకి అరుదైన దృశ్యాలు చాలా కనబడతాయి. విశ్వనాథుడు ఏదో రూపంలో వచ్చి ఏదో అనుగ్రహించడం శుద్ధమైన భక్తులకి నేటికి జరుగుతుంది. శాస్త్రంపై శ్రద్ధ కలిగిన వారికి అలాంటి అనుభవాలు కాశీలో నేటికి కోకొల్లలు. అందుకే కాశీ ఎప్పుడు నిరాశపరచని క్షేత్రం అది. ఇక్కడ అయితే ఒక్కసారి పైపైన చూడగానే మాత్రం భౌతికమైనవన్నీ కనబడతాయి. ఉదాహరణకు రోడ్లన్నీ చెత్తగా ఉంటాయి. మనుష్యులు పశువుల కంటే భయంకరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఏమిటా భయంకరమైన రద్దీ, విచక్షణారహితంగా ప్రవర్తిస్తూ ఎక్కడ పెడితే అక్కడ దుమ్ము ధూళి. ఇందాక చెప్పినట్టు నిన్న మనం చెప్పుకున్న మలమూత్ర విసర్జన చేస్తే భైరవుడు ఎంత బాగుతాడు, అలాంటివి చేసేవాళ్ళు కనబడుతుంటారు. దుర్గంధాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక విధంగా దత్తాత్రేయ స్వామి నాకు గుర్తొస్తారండి ఈ సమయంలో. దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదట పిచ్చి పిచ్చి వేషాలు వేస్తాడైన, మద్యపానం చేస్తూ, అదేవిధంగా అశ్లీల మాట్లాడుతూ, కుక్కలతో తిరుగుతూ, అశుచిగా కనబడతాడు. వచ్చిన వాడిని కొడుతూ ఉంటాడు. వెంటనే ఈయనేం బ్రహ్మవేత్త, ఈయనేం బ్రహ్మజ్ఞాని అనుకుంటూ వెళ్ళిపోతారు అవతల వాళ్ళు. అమ్మయ్య అని కూర్చుంటాడు. అయినా సరే పట్టుపట్టి స్వామి నువ్వే దిక్కను గట్టిగా పట్టుకుంటే దత్తాత్రేయ స్వామి వారు తన అసలైన స్వరూపాన్ని చూపించి ముక్తినిస్తారు. కాశీ కూడా అలాంటిదే. ఎందుకంటే ముక్తి అంత తేలిగ్గా వస్తుందా, అందుకే పై చూపులు ఉన్నవారు పారిపోయేటట్టు ఉంటుంది కాశీ. తెలుసుకోండి. అందుకే చాలా మందికి కాశీ ఏముందండి, అంత గొప్పగా చెప్తారు కానీ వెళ్ళలేరు అనేవాళ్ళు. మంచిదే, అలాగే ఉంటుంది. అలా అనుకున్న వాళ్ళు వెళ్ళవద్దు. మనం వెళ్ళకపోవడం వల్ల అక్కడ కొంత చోటు కలిసి వస్తుంది. చాలా మంది హాయిగా ఉంటారు. అలాగే కాలక్షేపపు రాయిళ్ళు, టూరిస్టుల్లో వెళ్ళేవారు కూడా కాశీకి మాత్రం వెళ్ళకండి. అందుకే సద్గురు శివానందమూర్తి గారు ఒక మాట చెప్తారు, టూరిస్ట్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళకూడని చోట్లు ఏంటంటే కాశీ, బదరి, కేదార్, హిమాలయాలు. తెలుసుకోండి. తపోభూములు, తత్వభూములు, జ్ఞానభూములు, సాధన భూములు. అక్కడ పుట్టి పెరిగేవారా, వారి కర్మల గురించి మనం చర్చ చేయొద్దు. కానీ భగవంతుడి కోసం వెళ్ళడము, యాత్ర కోసం వెళ్లే వాళ్ళు మాత్రం ఆలోచించవలసిన విషయములు. ఇందులో ప్రతి అంశం ఆలోచించవలసిందే. నేను మనం చెప్పుకున్నాం. ఎంతమంది గ్రహించారో వారందరికీ నమస్కారం. ఏమున్నది, ప్రత్యంశం ఆలోచించవలసిందే. కనుక ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే స్థూల కాశీలో సూక్ష్మ కాశీని భావకాశీగా ఎలా అందుకోవాలో అని చెప్పడం కోసం ఇంత విషయం మనం చెప్పుకుంటున్నాం. అలాంటిది దివ్యమైన పంచక్రోశంలో అంతర్గేహం అనే దాని యొక్క ప్రభావం ఎంత గొప్పగా చెప్పబడుతుంది. ఈ అంతర్గేహంలోనే కొన్ని ప్రధానమైన చెప్పుకుందాం. మణికర్ణిక, విశాలాక్షి, అన్నపూర్ణ, కాలభైరవుడు, ఇవన్నీ మణికర్ణికలు వస్తాయి. విశ్వనాథ మందిరం దగ్గర ఉన్నటువంటి అక్షయవటం, అక్కడను ముక్తి మండపం, అక్కడ మొత్తం పంచ వినాయకులు ఉంటారు.
ఈ పంచ వినాయకులు మోద, ప్రమోద, సుముఖ, దుర్ముఖ, గణనాథ అనబడి పంచ వినాయకులు ఉంటారు. వారిని దర్శించాలి. అన్నిటిని మించి డుంటి వినాయకుడు, సాక్షి గణపతి ఇత్యాదులు అందులో కనబడుతుంటారు. పంచముఖ గణపతి వీరందరూ కూడా ఈ మణికర్ణిక మొదలుకొని విశ్వనాథ మందిరం, ఆ చుట్టూ కాలభైరవ మందిరం, ఈ ప్రాంతమంతా లింగాకారంలో ఉంటుంది. జ్యోతిర్మయమే లింగాకారం ఉంటుంది. అంటే లింగంలో లింగం అనమాట. పంచక్రోశాత్మకమైన జ్యోతిర్లింగం కాశీ అయితే అందులో అంతర్గేహం మళ్ళీ ప్రత్యేకమైనటువంటిది. దీన్ని అంతర్గేహమని, అంతర్గృహమని అంటారు. పరమేశ్వరుడు అంటారు, కాశీ అంతా నా శరీరం అయితే నా అంతరంగమే అంతర్గేహం అన్నాడు శివుడు. అలాంటిది అంతర్గేహం. అందుకే అంతర్గేహంలో ఎవడూ నివసించరాదు అని మనం చెప్పుకున్నాం. అక్కడ కానీ పొరపాటున కాలకృత్యాదులు జరిగితే వాటికి ఎలాంటి శిక్ష ఉంటుందో చెప్పుకున్నాం. అయితే భైరవుడు చేసే హింసకి ఫలితం ఏమిటి అంటే పాపం పూర్ణంగా ప్రక్షాళనమే, తర్వాత మరి జన్మించరు, కైవల్యం వస్తుంది. అది దానికి గొప్ప విశేషం. అందుకే ఆయన శిక్షిస్తాడు. అంటే శిక్షా రూపంలో కారుణ్యాన్ని అందిస్తున్నాడు. కనుక కాలభైరవుడు అంటే కృపాకర్మని మర్చిపోవద్దు. అందుకే భగవత్పాదుల వారు దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రం ఇందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. అయితే కాశీలో పాపం చేస్తే మాత్రం భయంకరమైన శిక్ష ఉంటుంది అని చెప్పుకున్నాం. కనుక ఏమైనా సరే కాశీకి వెళ్ళిపోతే ఇలా సరిపోతుంది అనుకునే వాళ్ళు జాగ్రత్త పడాలి. ఇకపై కాశీలో పోయినంత మాత్రాన నేరుగా మోక్షం రాదని నేను చెప్పుకున్నది ఒకసారి గుర్తు చేసుకున్నాం. ఎందుకంటే నేను స్పష్టంగా చెప్పాను అనుకుంటున్నాను, కానీ తర్వాత మళ్ళీ ప్రశ్నలు వస్తుంటే ఏం విన్నారో లేదని సరిగ్గా చెప్పలేదేమో అనిపిస్తోంది. అందుకే గుర్తు చేస్తున్నాను ఇక్కడ. అంటే భైరవాది యాతనల తర్వాత ముక్తి లభిస్తుంది అని నేను మనం స్పష్టంగా చెప్పుకున్నాం. పైగా భైరవ యాతనలు కూడా ఎందుకు ఇస్తున్నాడో చెప్పుకున్నాం. యమునికి ప్రవేశం లేదు. ఇతర లోకాలకైతే ప్రయాణాలకి యమాదులు అవసరం, ఇక్కడ అవి లేవు. ఇది గమనించవలసినది. అది కాశీలో అడుగడుగున జాగ్రత్తగా కాశీకి వెళ్ళి అక్కడ తీర్థ విధిని ఒక్కసారి నియమం స్వీకారం చేసిన వెంటనే జన్మ ప్రభృతి కాశీలో అడుగు పెట్టే వరకు చేసిన పాపములన్నీ దగ్ధమవుతాయండి. ఇంకేం కావాలి? వీటిని ఏం చేసామని భైరవుడు ఏమనడు, అవి అక్కడ దగ్ధమైపోతాయి కాశీ యాత్ర వల్ల. కానీ కాశీలో ఎంత మీరు దీక్షగా ఉన్నా ఒక్క చిన్న తప్పు చేసినప్పటికి కూడా దానికంటూ భైరవుడు ఘోర శిక్ష వేసే ఇదివరకు చేసిన వాటికి సత్ఫలితంగా కైవల్యాన్ని ఇస్తాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే కాశీలో ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అయితే కాశీలో పాపం చేయడం ఒకటి, కాశీ పట్ల అపచారం చేయడం రెండోటి. కాశీ పట్ల అపచారం చేయడం ఇంకా భయంకరం. దాని భైరవ యాతన కూడా ఉండదు. రుద్రపిశాచమే కొన్ని లక్షల సంవత్సరాలు తిరుగుతారు. ఇది తెలుసుకుంటారు. ఇంకా భయంకరమైన అవస్థ. వాడి గతే ఉండదు వాడికి ఇక్కడ. పై కాలభైరవుడు ఎంత గొప్పవాడంటే క్షణకాలంలో కొన్ని వందల యాతనలు ఇవ్వగలట. ఇదేదో బాగుంది. దాని క్షణంలో మొత్తం ఖర్చు అయిపోతుంది. ఎంత బాగున్నది. బాధపెడితే పెట్టాడు కానీ బుద్ధి చెప్పేవాడు బుద్ధితేనేమయ్యా అని తర్వాత మనకి గొప్ప స్థితిని ఇస్తున్నాడు కదా ఆయన. అందుకు కాశీకి ఉన్నటువంటి ఆ గొప్పతనంలో భైరవుడికి నమస్కారం చేసుకుందాం. ఇప్పుడు అమ్మవారు అడుగుతున్నారు, జ్ఞానవాపీతి సంజ్ఞేయమస్యా కథమభూద్వద. జ్ఞానవాపి అనేటువంటి గొప్ప క్షేత్రం అంతర్గేహంలో ప్రధానమైనది. జ్ఞానవాపి దగ్గర విశ్వనాథ మందిరం. అందుకు ఆ అంతర్గేహంలో ఉన్నటువంటి జ్ఞానవాపి యొక్క వైభవాన్ని నాకు చెప్తావా అని అడుగుతున్నది. అంతేకాదు ఇవన్నీ వింటూ ఉంటేనే అవి చేసిన ఫలితం వస్తుందని మనం చెప్పుకున్నాం. ఎవరికైనా నిజంగా కాశీవాసంపై నిన్న విప్రుడు బాధపడ్డాడే అంత బాధగానే ఉంటే ఈ కాశీ మహాత్మ్య శ్రవణం వల్ల భగవంతుడు ఆ కోరిక తీరుస్తాడు. అది అందుకు ఇది అత్యంత శ్రద్ధతో వినాలి. అలాంటి కోరిక తీవ్రంగా లేనప్పుడు వాడి పాపక్షయమే కాశీ యాత్ర చేసిన ఫలితం లభించి తప్పకుండా సదనుగ్రహం లభిస్తుంది. ఇప్పుడు స్వామి చెప్తున్నాడు, అది నేను నా త్రిశూలంతో తవ్వినటువంటి వాపి అని చెప్పాడు. ఏ రూపంలో తవ్వాడు అనే దాన్ని మన కాశీఖండం కూడా కొంచెం పరామర్శ చేస్తే కాలభైరవ రూపంతో ఆయనే తవ్వాడు. కాలభైరవుడైనా శివుని యొక్క మారటి రూపమే కనుక తన యొక్క త్రిశూలంతో తవ్వాడు ఆయన. త్రిశూలాగ్రేణ శుభగే సావాపి ఖనితాపురా. పరమేశ్వరుడు త్రిశూలం అంటే సామాన్యమా? దానితో ఆయన తవ్వాడు. అది విసరగానే అంత దూరం వెళ్ళిందంటే ఆపాతాళం జలం తత్ర తిష్టత్యతి మనోహరం. దాని లోతు ఎంతవరకు ఉంటుందంటే పాతాళ లోకానికి ఉంటుంది దాని లోతు. అంతదండి జ్ఞానవాపి. దాని నుంచి ఎలా ధార పైకి ఎగిరిందో చెప్తాడు. ఆ పైకి అలా ఎగజిమ్మింది ఆ ధార ఆయన త్రిశూలంతో గుచ్చగానే. తర్వాత తీయగానే వాపి ఏర్పడింది. అప్పుడు స్వామి యొక్క గణములు దాని చుట్టూ బావికి చుట్టూ ఉండవలసిన చుట్టుకొలతో నిర్మాణం చేశారు. అలా చేశారంటే కాశ్మీరమణి భిశుభ్రై పుష్పరాగైర్ మనోహరై రత్నైరన్యైశ్చ వివిధైర్ బద్ధాసా తదనంతరం. స్వామి యొక్క ముఖ్య గణములు వెంటనే అత్యంత పవిత్రమైన జలం స్వామి త్రిశూలంతో తవ్వగా తనంత తాను వెలుగు వచ్చింది. కాశీలో లెక్కలేనన్ని బావులు, లెక్కలేనన్ని కొలనులు ఉన్నాయండి. లెక్కలేని ఉన్నాయి కూపములు, అదేవిధంగా కోనేరులు, సరస్సులు, తీర్థములు చాలా ఉన్నాయి. కొన్ని కప్పుకుపోయి కొన్ని ఇప్పటికీ ఉన్నాయి.
కొన్ని మామూలుగా నూతిలా కనబడుతుంటాయి, పైన ఒక రాయి ఉంటుంది, అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు పట్టుకుని తిరగాలండి. అలా తిరిగిన వాళ్ళు ఉన్నారు, ఆ జలాల్లో స్నానం చేసిన వారు ఉన్నారు, ఆ జలాల్లో తర్పణాదులు చేసిన వాళ్ళు ఉన్నారు. తరించాలనుకున్న వాళ్ళు వెతికి వెతికి వాటిని సద్వినియోగపరుచుకొని తరించుతారండి. కష్టానికి ఓర్వాలి, శ్రమకి వెరవకూడదు, అక్కడికి చేరాలి. ఆ ఒక్కొక్క తీర్థ జలానికి ఒక్కొక్క ప్రశస్తి ఉంది. పైగా ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క తీర్థానికి ప్రాధాన్యం. అందుకే కాశీలో ఉండాలే గాని ప్రతిరోజు పండగే, ప్రతిరోజు పుణ్యతిథే. ఎన్ని అద్భుతాలు కాశీలో. తరించడానికి ఎన్ని పెట్టాడండి అక్కడ అవకాశం. అందుకే ఇందులో చెప్పబడ్డ తీర్థములు, కూపములు వాటి స్మరణ చేస్తే ధన్యులైపోతారని కాశీఖండంలో చెప్పారు. ముఖ్యమైనవి కాశీ రహస్యం, శివరహస్యంలో మనకు కనబడుతున్న కాశీ రహస్యం. అలాగే బ్రహ్మవేత్త పురాణంలో కూడా కాశీ రహస్యం అనే పుస్తకం ఉంది, ఒక భాగం. కానీ మనం చెప్పుకున్న శివరహస్యంలో కాశీ రహస్యం. అయితే సమయానుగుణంగా ఆ గ్రంథాల్లో ఉన్నవి కూడా మనం పరామర్శ చేసుకుంటూ ఉన్నాం ఇక్కడ. మొత్తానికి దాని చుట్టూ ఉన్నటువంటి ఆ వాల్ అంటారు కదా, నూతికి కట్టేటువంటి గోడ, అవి రత్నాలతో ఉంటుంది. అది సూక్ష్మ కాశీలో ఉంటుంది. స్థూల కాశీలో మనకి రాయితో ఇటుకలతో కట్టింది కనబడుతూ ఉంటుంది. భావించాలి అక్కడికి వెళ్ళేటప్పటికి. ఇది ఎప్పుడైనా ఇటుక పడిపోవచ్చు కింద, కానీ అది పడిపోదు, అది ఉంటుంది ఎప్పుడు కూడా. ఇది కాశీకి వెళ్ళినా మనం ఒక చోట కూర్చునివన్నీ ధ్యాన దృష్టితో, జ్ఞానవాపి దగ్గరికి వెళ్ళి కూడా ఈ దృశ్యాన్ని ధ్యానం చేయాలి. అలాగే మనం ఎక్కడున్నా మన ఇళ్లలో కూడా ధ్యానం చేసుకుంటే జ్ఞానవాపి దేవత యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. తత్రాద్భుతం సమభద్దేమ పద్మం వరాననే. ఈ బావి నిర్మాణమైన తర్వాత ఇది మొత్తం అద్భుతంగా కట్టారు, చాలా విశాలంగా ఉన్నది. అప్పుడు దేవతలందరూ నమస్కరిస్తూ ఉంటే ఆ బావి లోపల నుంచి ఒక బంగారు పద్మం వెలికి వచ్చింది. అది ఎలా ఉన్నదో చూపిస్తున్నారు ఇక్కడ. సమభవ హేమ పద్మం వరానని విచిత్ర గంధ సంబద్ధం శతయోజనమాయతం. చాలా విస్తారమైనటువంటి కమలం, దాని నుంచి వచ్చే సుగంధం అత్యంత అద్భుతంగా ఉంది. పైగా అది పెద్ద పెద్ద రేకులు 1000 ఉన్నాయి దానికి. ఆ మధ్యలో దుద్దు అంటారు కదా, ఆ నాభిప్రాంతం విస్తారంగా ఉన్నది. ఇటువంటి కేసరాలు చక్కగా ఉన్నాయి, అన్ని సువర్ణమయమైనటువంటివి. దాని సుగంధానికి తత్ప్రాంత కల్పతరవాహ తత్ సుగంధ సమన్వితాహ. అక్కడున్న చుట్టూ కల్పవృక్షాలు ఉన్నాయట. కాశీలో ఎన్నో కల్పవృక్షాలు ఉంటాయని మనకు తెలియవు. అంటే కంటికి కనబడి కొన్ని ఉంటాయి, కంటికి కనబడి మామూలు చెట్లలా అనిపించేవి కూడా కల్పవృక్షాలు ఉంటాయి. అందుకే ఏ చెట్టు నేడు నిలబడి ఏదనుకున్నా నెరవేరుతుంది. అందుకని మంచి అనుకుని ప్రయత్నించేద్దాం. అలాంటి కల్పతరువులు ఉంటాయి. ఆ కల్పతరువులకి ఈ తాలూకా సుగంధం అక్కడికి వెళుతుందిట. కనుక వాటి సహజమైన కుసుమ సుగంధం బదులు జ్ఞానవాపి నుంచి ఉద్భవించిన కమల సుగంధమే ఆ కుసుమాలకు ఉంటుంది అన్నారు. అదేవిధంగా నీటికి, అక్కడ నీటికి వాసన ఉండదు, కానీ ఈ కమలం వచ్చిన తర్వాత ఈ కమలపు వాసనే నీటికి వచ్చింది. అలాంటి దివ్య కమలం. అలాంటి కమలం మధ్యలో తత్కర్ణికా మధ్యదేశే సుందరే మృదులే సదా. సుందరమైన కమలంలో మెత్తనేటువంటి చోట మధ్యలో దుద్దు, దానిపై నేను కదాచ లీలయా సమ్యక్ ఉపవిశ్య వసామి. అక్కడ నేను లీలగా ఆ మధ్యలో కూర్చుంటాను అంటున్నాడు విశ్వనాథుడు. అంటే అక్కడ స్వామి జ్యోతిస్వరూపంతో కూర్చుని ఉంటాడు. అలా కూర్చుని ఉండగా దేవతలందరూ ఆయన నమస్కరిస్తూ ఉంటారు. కనుక నేటికి జ్ఞానవాపిలో పరమేశ్వరుడు స్వర్ణ పద్మ మధ్యంలో కూర్చుని ఉంటాడని భావించాలి. ఇక్కడ దీనికి జ్ఞానోదమని, శివతీర్థమని, శివగంగని రకరకాల పేర్లు దీనికి చెప్పబడుతున్నాయి. శివతీర్థమని, జ్ఞానోదమని, జ్ఞానవాపి అని, జ్ఞానతీర్థమని బహునామాంతరాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ జలపానం బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించగలదు. అంత దివ్యమైనటువంటిది జ్ఞానవాపి. దేవతలందరూ అలా పద్మం మధ్యలో ఉన్న శివుని, జ్ఞానవాపి మధ్యలో ఉన్న వాడిని చూసి దర్శిస్తుంటారంటే ఒక్కసారి ధ్యానిస్తేనే ఆనందింపజేసే ఘట్టం అది. ఒకప్పుడు ఆయన వద్దకు ఒక ఆవిడ వచ్చింది. అక్కడ ఆయన అలా కూర్చుని ఉండగా వచ్చిన ఆ తల్లి వరవర్ణిని స్తుత్వాత బహుధా స్తోత్రై సంపూజ్య విధిపూర్వకం. చక్కగా స్వామివారిని అర్చన చేసి నమస్కరించింది. మహాసౌందర్యవతి దేవతా స్త్రీ. పరమేశ్వరుడు మందహాసం చేశాడు. అప్పుడు ఆవిడ నమస్కరిస్తూ చెప్తున్నది, శంకర అహమిహ స్వామిన్ ఏతత్తీర్థ అధిదేవత. నేను ఈ జ్ఞానతీర్థం యొక్క అధిదేవతను. ఇవాళ నేను ఒక చిన్న ప్రశ్న వేస్తున్నాను. మత్ ప్రార్థితం వరం దేహి. నాకు నువ్వు వరం ఇవ్వాలి సుమా. ఈ జలము మొత్తం తీర్థాల్లో కల్లా గొప్ప తీర్థం అయ్యేటట్టు వరం ఇవ్వు. ఎందుకంటే కాశీలో ఎన్ని గొప్ప తీర్థాలు ఉన్నాయో అని. ఇదం జలం మహాదేవ శైవో యపాతుమిచ్చతి తస్యతు అచంచలా భక్తి స్వయి తత్వమతి తథా. గొప్ప కోరిక కోరుకుందండి అమ్మవారు మన కోసం. అంటే జ్ఞానవాపి అధిదేవత, తీర్థాధిదేవత అడుగుతున్నది ఏమనంటే, ఏ శైవుడు అంటే శివభక్తుడు అర్థం చేసుకోవాలి. శివభక్తుడైనటువంటి వాడు ఎవరు దీన్ని, ఈ జలాన్ని పానం చేసినా అతడికి నీపై అచంచలమైన భక్తి స్థిరపడుగాక, తత్వమతి లభించుగాక. రెండు అడిగిందండి, ఇంకేం కావాలి ఇక్కడ. తత్వమతి అంటే జ్ఞాన బుద్ధి.
బ్రహ్మజ్ఞానమయందు నిష్ఠ కలిగిన బుద్ధి, బ్రహ్మజ్ఞానాన్ని అవగాహన చేసుకుని అనుభవించగలిగేటువంటి బుద్ధిశక్తి లభించాలి. 2 అచంచల భక్తి తత్వమతి. ఈ 2 నా జలము పానం చేసిన వాడికి లభించుగాక. అంతేకాదు ఇవాళ నుంచే నా పేరు జ్ఞానవాపి అని ప్రసిద్ధి చెందుగాక. అప్పటికి ఇంకా జ్ఞానవాపి పేరు రాలేదనమాట. ఆ కోరిక మేరకు శివుడు ఇచ్చాడు. పైగా సర్వపాపక్షయం కరం జలం భవత సర్వదా. ఈ జలము స్నానం చేసినా పానం చేసినా సర్వపాపక్షయకరమొగ్గాక. అంతేకాదు ఈ జలములతో పితృ శ్రాద్ధములు కూడా చేయొచ్చు. అలా చేసినటువంటి వారు ఉత్తమోతుడికి వెళ్తారు ఆ పితరులు. ఇది విశేషమైన అంశం. మయా తత్రైవ సతతం స్థీయతే వరవర్ణిని. వెంటనే ఆయన తప్పకుండా అనుగ్రహించి నువ్వు అడిగిన వరము తప్పకుండా నెరవేరుతుంది, నేను ఇక్కడ ఎల్లవేళలా సన్నిహితుడై ఉంటాను. అంతేకాదు ఇలా ఉండడం నాకు సంతోషం సుమా అన్నాడు. అంటే జ్ఞానవాపి యందు పరమేశ్వరుడు ఎప్పుడు హేమపద్మంపై కూర్చుని ఉంటాడు. అది భౌతికమైన పద్మం కాదు. ఇది తెలుసుకోవాల్సింది. రోచతే వస్తిస్తత్ర కమలే గంధ సంవృతే తాదృశం తీర్థమమలం సర్వలోకేషు దుర్లభం. జ్ఞానవాపి వంటి తీర్థము సర్వలోకాల్లో దుర్లభం సుమా. స్నానం కృత్వా ప్రయత్నేన ద్వాదశి సోమవాసరే. ఒక్కొక్క తీర్థానికి ఒక ప్రత్యేకత చెప్పారు కదా. ఇది సోమవారం నాడు కానీ ద్వాదశి వస్తే ఇక్కడ స్నానం చేసి వెంటనే దేవ ఋషి పితృతర్పణలు చెయ్యాలి. చేసి ఈ జలములతో విశ్వనాథుని అభిషేకించాలి. అలా అభిషేకించినట్లయితే అంతేకాదు ఆ పక్కన జ్ఞానేశ్వరుడిని శివుడు ఉంటాడు జ్ఞానవాపి సమీపంలో. ఆ జ్ఞానేశ్వరుడికి జలములతో అభిషేకం చేయడం చాలా శ్రేష్టం సుమ. అలా అభిషేకించి గంధ పుష్పాక్షతైజ్యశ్చ పూజయిత్వా యథావిధి. అసలు కాశీలో ఉన్న లింగములు వాటి పేర్లు మనం సుదర్శనుడు తిరుగుతున్నప్పుడు కొన్ని తెలుసుకున్నాం. అప్పటికప్పుడే మర్చిపోయాం, పర్వాలేదు విన్నాంగా. చెప్పవచ్చేది ఏంటంటే వింటున్నప్పుడు శ్రద్ధగా వినండి, గౌరవించి వినండి. నాకు తెలిసిందేగా ఏముంది, ఒక ముక్క వింటే చాలు అనేటువంటి నిర్లక్ష్య ధోరణి లేకుండా వింటే అవి దర్శించిన ఫలం, వాడిని సేవించిన ఫలం కూడా మనకు లభిస్తున్నది.